హలో అండి. మనం వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ అనే ప్రాసెస్లో మనం చాలా వెరైటీస్ ఆఫ్ డైట్ ఫాలో అవుతాం. కొంతమంది మెంటర్స్ని ఫాలో అవుతాం. మనకున్న నాలెడ్జ్తో ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం. కానీ ఈ యొక్క 5 ఆస్పెక్ట్స్ అనేది మనం పరిగణలోకి తీసుకొని ఈ 5 ఆస్పెక్ట్స్ మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంప్లిమెంట్ చేయకూడదు, అసలు మన ప్రాసెస్లో ఉండకూడదు. ఆ 5 డేంజరస్ వేస్ ఏంటో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు విజయ్ మంగం. చాలామంది ఈ వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ అనే దాంట్లో చాలా విచిత్రమైన ప్రాసెస్లు ఫాలో అవుతారు. దెర్ ఈజ్ కాల్డ్ టంగ్ ఇంప్లాంట్. టంగ్ ఇంప్లాంట్ అంటే ఏంటంటే మనం సాలిడ్ ఫుడ్ తినకుండా మన టంగ్కి ఒక ఇంప్లాంట్ తగిలిచ్చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే మనం అసలు సాలిడ్ ఫుడ్ని మనం స్వాలో చేయలేం, విపరీతమైన పెయిన్ వచ్చేసింది. దానివల్ల మనం అసలు సాలిడ్ ఫుడ్డే మన బాడీలోకి పంపించకుండా సఫర్ చేస్తూ ఉండే ప్రాసెస్ ఈజ్ కాల్డ్ టంగ్ ఇంప్లాంట్. కొంతమంది బేరియాటిక్ సర్జరీకి వెళ్తారు, కొంతమంది లైపోసెక్షన్కి వెళ్తారు, ఇంకా వేరే వాళ్ళు డిఫరెంట్ మెథడ్స్ని ఫాలో అవుతారు అండ్ వాళ్ళ బాడీని వాళ్ళు సఫర్ చేసుకుంటారు. మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా మన బాడీ సఫర్ అవ్వాలి అనే రూల్ లేనే లేదు. మనం ఎంజాయ్ చేస్తూ మనం హ్యాపీగా సింపుల్గా మనం ఫ్యాట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. దానికి డిఫరెన్స్ ఏంటంటే సఫర్ అవ్వడానికి, సఫర్ అవ్వకుండా సింపుల్గా ఈజీగా ఎంజాయ్ చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని మనం పెంచుకుంటే మనం ఎందుకు అంటే ప్రతిదానికి ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. వై ఐఎమ్ డూయింగ్ దట్. మనం చేసే పనికి ఒక అర్థం ఉండాలి. మనం హెల్దీగా ఫ్యాట్ లాస్ అయితే అంటే ముందు మనం హెల్దీ జోన్లోకి వచ్చి హెల్దీ జోన్లో ఫ్యాట్ లాస్ అయితే మన ఇమ్యూనిటీ తగ్గదు, మన యొక్క మజిల్ తగ్గదు, మన యొక్క మెటబాలిజం తగ్గదు, అలాగే మనం వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ కూడా అవుతాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని మనం లేకపోయినా ఒక మెంటర్ని ఫాలో అవుతూ, నేననే కాదు ఎనీ మెంటర్, మినిమం 3 to 5 మెంటర్స్ కనుక మనం పెట్టుకున్నట్టయితే మినిమం 3 మెంటర్స్ పెట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది దారి ఏంటంటే వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్. ఆ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళడానికి చాలా మెథడ్స్ ఉంటాయి. మీరు ఏ మెంటర్కి కనెక్ట్ అయ్యారు, ఎందుకంటే ఒక మెంటర్ కొంతమందితోనే కనెక్ట్ అవుతారు. అలాగా మీ మెంటర్ ఎవరు, మీ మెంటర్తో ఆ ప్రాసెస్ ఏంటి, ఆ నాలెడ్జ్ని మనం తెలుసుకొని ఈ 5 ఆస్పెక్ట్స్ని మనం దృష్టిలో పెట్టుకొని వీటిని అవాయిడ్ చేయాలి. నాలెడ్జ్ అంటే గుడ్ని తీసుకోవడం, బ్యాడ్ని వదిలేయడం. కాన్షియస్గా మనం ఆ యొక్క 5 బ్యాడ్ థింగ్స్ని మనం ఫాలో అవ్వట్లేదు అని ప్రతిసారి క్రాస్ చెక్ చేసుకొని చెక్ లిస్ట్ రాసుకుంటే కనుక మనం హ్యాపీగా సింపుల్గా ఎంజాయబుల్ వేగా మనం ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. ఈ వెరైటీ ఇంప్లాంట్స్ లైక్ టంగ్ ఇంప్లాంట్ అని ఒకటి, లైపోసెక్షన్, బేరియాటిక్ సర్జరీ, అన్ని షార్ట్ కట్ మెథడ్స్ చెప్పాను కదండి. అలాగే కొంతమంది జ్యూస్ ఫాస్టింగ్ అని, జ్యూసింగ్ అని, ఫ్యాట్ డైట్స్ ఉంటాయన్నమాట, ఓన్లీ బనానాసే తినడం. ఇలాంటివి కొన్ని బిజార్డ్ డైట్స్ వల్ల ఏమవుతుంది అంటే మన బాడీకి కావాల్సినంత న్యూట్రిషన్ రాదు. న్యూట్రిషన్ అనేది ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం తినేది ఒక బాడీకి కాదు. మై నేమ్ ఈజ్ విజయ్ మంగం. నేను తినే ఫుడ్కి ఓన్లీ విజయ్ మంగం ఒక్కడే ఎలిజిబుల్ కాదు. విజయ్ మంగంలో ఉన్న మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్కి ఆర్ రెస్పాన్సిబుల్. మనం తినే ఫుడ్ ప్రతి మిలియన్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్కి మన ఫుడ్ పంపించాలి, న్యూట్రియంట్స్ పంపించాలి, అలాగే మనం వాటర్ను కూడా పంపించాలి. మన వాటర్ కూడా సెల్యులర్ లెవెల్లోకి వెళ్ళాలి. వీటికి ట్రాన్స్పోర్టేషన్ కావాలి, అంటే సరైన మినరల్స్ కావాలి. అందుకనే మినరల్ డెఫిషియన్సీస్ చాలా కామన్ అయిపోయినాయి. సో ఈ యొక్క జ్యూస్ ఫాస్టింగ్ ఆర్ బిజార్డ్ ఫాస్టింగ్ ఇవి చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కూడా చాలా విపరీతంగా వస్తాయి. సో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఎక్కువ వచ్చేసరికి ఇన్సోమినియా అంటే రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, అండ్ ఆల్సో మినరల్ డెఫిషియన్సీ రావడం, కొంతమంది ఫెయింట్ అయిపోవడం, స్ట్రెస్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడం, అండ్ ఫైనల్గా ఇట్ మే కాజ్ టు డెత్ ఆల్సో. ఎందుకంటే మనం వర్కౌట్ చేస్తున్నాం, మనం లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంటే మన బాడీ మీద మనం ఒక పాజిటివ్ స్ట్రెస్ పెట్టుకుంటున్నాం, అంటే వీఆర్ కీపింగ్ ఏ పాజిటివ్ లోడ్ ఆన్ యూ. అదే మీరు ప్రాపర్ స్లీప్ లేకుండా
న్యూట్రియంట్స్ లేకుండా మీరు స్ట్రెస్ పెట్టుకున్నారనుకోండి, ఇట్ విల్ బికమ్ ఇంటూ నెగిటివ్. అది మంచి కన్నా ఇంకా నెగిటివ్ ఎక్కువ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం వర్కౌట్ చేస్తున్నామో అప్పుడే ఇంకా జాగ్రత్తగా తినాలి. చాలామంది ఏమనుకుంటారంటే నేను వర్కౌట్ చేస్తున్నాను కదా, నేను ఎంత కావాలంటే అంత తినొచ్చు, కానీ ఓవరాల్గా డేకి క్యాలరీస్ని మెయింటైన్ చేస్తే చాలు అనుకుంటాం. అది చాలా పొరపాటు. మనం ఎప్పుడైతే వర్కౌట్ చేస్తున్నామో మనం పిండేసిన స్పాంజ్ లాంటి వాళ్ళం. ఆ స్పాంజ్ మంచి నీళ్ళల్లో వేస్తే మంచిని అబ్జార్బ్ చేస్తుంది, చెడు వాటర్లో వేస్తే కనుక చెడుని అబ్జార్బ్ చేస్తుంది. సో మీరు ఒక స్క్వీజ్డ్ స్పాంజ్ లాంటి వాళ్ళు మీరు వర్కౌట్ చేసినప్పుడు. సో మీరే చెప్పండి, మనం వర్కౌట్ చేసినప్పుడు క్లీన్ ఈటింగ్ చేయాలా, లేకపోతే ఏది కావాలంటే ఇష్టం వచ్చినట్టు ఫుడ్, హై క్యాలరీ ఫుడ్ తినాలా అనేది మీరే డిసైడ్ అవ్వండి. మనం ఎప్పుడు హై న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్ తినాలి. సో ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి, ఆకుకూరలు ఒక 200 గ్రామ్స్ ఆకుకూరల్లో విపరీతమైన న్యూట్రియంట్స్ ఉంటాయి, కానీ క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. అదే 200 గ్రామ్స్ ఆఫ్ పిజ్జా కానీ, లేకపోతే 200 గ్రామ్స్ ఆఫ్ బర్గర్ కానీ, ఆర్ 200 గ్రామ్స్ ఆఫ్ ఎనీ జంక్ ఫుడ్ కనుక మనం తిన్నాము అనుకోండి, అందులో న్యూట్రియంట్స్ అనేవి జీరో, క్యాలరీస్ అనేవి విపరీతంగా ఉంటాయి. సో మీరు క్యాలరీస్ని అబ్జార్బ్ చేసుకొని అగైన్ యు ఆర్ గివింగ్ రూమ్ ఫర్ ఫ్యాట్ టు స్టోర్. మీరు కడుపు మార్చుకొని స్టార్వింగ్ చేసుకొని మీరు జంక్ ఫుడ్ తిన్నారనుకోండి, మీ యొక్క ఎంటీ రూమ్స్ ఉంటాయి. మనకి ఇంటికి ఎలాగైతే గదులు ఉంటాయో మన బాడీలో కూడా గదులు అలా ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ గ్లైకోజన్. ఆ గ్లైకోజన్లో ఫ్యాట్ అనేది చేరుకుంటుంది, కానీ న్యూట్రియంట్స్ అనేది చేరుకోదు. సో ఈట్ కాషియస్లీ. అండ్ ఫైనల్గా ఏంటంటే, ఈ ఫ్యాట్ డైట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటయ్యా అంటే స్లాషింగ్ క్యాలరీస్. మీరు క్యాలరీస్ని కంప్లీట్గా తగ్గించేయకూడదు. మనకి బాడీలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్ఎంఆర్ అంటే రెస్టింగ్ మెటబాలిక్ రేట్. మీరు పొద్దునుంచి సాయంత్రం వరకు ఏ వర్క్ చేయకుండా ఒక సోఫాలో కానీ ఒక బెడ్లో కానీ అలాగే కూర్చొని ఉంటే పొద్దునుంచి సాయంత్రం వరకు 24 అవర్స్ మీరు ఏమి యాక్టివిటీ లేకుండా కూర్చున్నా కూడా మీ బ్రెయిన్ ఫంక్షన్కి కొంత క్యాలరీస్ కావాలి, మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఫంక్షనింగ్కి కొంత క్యాలరీస్ కావాలి. ఆ మినిమం క్యాలరీస్ ఈజ్ కాల్డ్ ఆర్ఎంఆర్ అంటే రెస్టింగ్ మెటబాలిక్ రేట్. సో మీరు ఈ రెస్టింగ్ మెటబాలిక్ రేట్ కన్నా తక్కువ ఫుడ్ తినకూడదు. సో ఈ రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అనేది ఎలా కనుక్కుంటాం? మీ యొక్క హైట్, వెయిట్, ఏజ్ బట్టి వీ క్యాన్ క్యాలిక్యులేట్ విత్ ఎ ఫార్ములా రెస్టింగ్ మెటబాలిక్ రేట్ మనం కనుక్కుంటాం. అలాగే ఇంకో టర్మ్ ఉంది, ఇట్ ఈస్ కాల్డ్ బేసల్ మెటబాలిక్ రేట్. బేసల్ మెటబాలిక్ రేట్ అంటే మీరు పొద్దునుంచి సాయంత్రం వరకు ఎటువంటి వర్కౌట్ చేయకుండా సైక్లింగో, వాకింగో, ఇంట్లో నార్మల్ గ్రాసరీ షాపింగ్ కానీ, లేకపోతే చిన్న చిన్న వర్క్స్ అటు ఇటు తిరగడం, ఈ అన్నిటిని కలిపి బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు. సో ఇది కూడా మనం త్రూ యువర్ యాక్టివిటీ పట్టి మీ యొక్క బేసల్ మెటబాలిక్ రేట్ అనేది మనం నిర్ధారిస్తాం. సో దాని నుంచి వీ నీడ్ టు క్యాలిక్యులేట్ మెయింటెనెన్స్ క్యాలరీస్. అదే మీరు కనుక వారానికి 2 రోజులు వర్కౌట్ చేసినట్టయితే 1.2తో మల్టిప్లై చేయాలి ఈ యొక్క బేసల్ మెటబాలిక్ రేట్. అదే మీరు 4 లేదా 5 రోజులు కనుక మీరు వర్కౌట్ చేసినట్టయితే మీ యొక్క మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎలా ఉంటాయంటే మీ బిఎంఆర్ ఇంటూ 1.3 ఉంటుంది. అదే మీరు వారంలో 6 రోజులు మీరు వర్కౌట్ చేసి వెరీ యాక్టివ్గా ఉంటే యువర్ బిఎంఆర్ ఇంటూ 1.35 అవుతుంది అనమాట. సో అలాగా మీ యొక్క మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది మీ యొక్క యాక్టివిటీ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఫైనల్గా మీకు ఆర్ఎంఆర్ అయితే అర్థమై ఉంటుంది కదా, మీరు ఏ వర్క్ చేసినా చేయకపోయినా మీ యొక్క ఆర్గాన్స్ రన్ అవ్వడానికి ఎంతైతే క్యాలరీస్ కావాలో దాన్ని రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అంటారు. దీనికన్నా తక్కువ ఫుడ్ మీరు తినకూడదు. దీనికన్నా మీరు తక్కువ ఫుడ్ తింటే ఏమవుతుందంటే క్యానబలిజం అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీ బాడీయే మీ యొక్క బాడీలో ఉన్న ఆర్గాన్స్ని తినేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, మీ యొక్క ఆర్గాన్స్ యొక్క డెఫిషియన్సీ తగ్గుద్ది, ఎఫిషియన్సీ. అలాగే మీ యొక్క బాడీలో ఆర్గాన్స్ అయిపోయిన తర్వాత వాటి యొక్క ఫేవరెట్ పార్ట్ ఈజ్ యువర్ బోన్స్. సో బోన్స్ అనేవి కంప్లీట్గా అందులో ఉన్న మినరల్స్ని లేష్ అవుట్ చేసేస్తుంది మీ బాడీయే. సో మీరు రెస్టింగ్ మెటబాలిక్ రేట్ కన్నా మీరు ఫుడ్ తక్కువ తినకూడదు. మీ యొక్క బేసల్ మెటబాలిక్ రేట్ ఎంతో తెలుసుకొని దానికన్నా కొంచెం తక్కువ, అంటే ఒక 100 or 150 క్యాలరీస్ కన్నా తక్కువ
రెస్టింగ్ మెటబాలిక్ రేట్ కన్నా ఎక్కువ ఫుడ్ తింటూ మీ యొక్క క్యాలరీస్ మెయింటైన్ చేయాలి. సో మీ రెస్టింగ్ అంటే లైక్ ఇప్పుడు నేను 5 feet 8 inches అండ్ మై వెయిట్ ఈజ్ 72 kilos. సో నా రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అండ్ నా బేసల్ మెటబాలిక్ రేట్ అన్నీ కలిపితే 1600 calories ఉంది. అదే నేను కనుక ఓన్లీ 1000 calories అని నేను కనుక తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ మీ. సో మినిమం నేను 1400 to 1500 calories తీసుకోవాల్సిందే. అలాగా మీకంటూ మీ యొక్క క్యాలరీస్ ఏంటో తెలుసుకొని ఆ క్యాలరీస్ కన్నా తక్కువ తినకూడదు. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ మీ యొక్క రెస్టింగ్ మెటబాలిజం, బేసల్ మెటబాలిజం మీకు కావాలి అంటే ప్లీజ్ డిఎం మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ప్లీజ్ అటెండ్ మై వెబినార్ సో దట్ మీకు ఒక ప్రాపర్ సిస్టమ్ని ఎలా సెట్ చేసుకోవాలని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ you can find out how many calories you can eat per day. ఓకే, నెక్స్ట్ మీరు చేయకూడదు అంటే ఎక్కువసేపు ఫాస్టింగ్ చేయకూడదు. చాలామందికి ఏమవుతుంది అంటే ఫాస్టింగ్ చేయడం కొంచెం ఇబ్బంది, కానీ ఫాస్టింగ్ అనేది అలవాటు అయిపోయింది అనుకోండి, ఈ మీల్ కూడా మానేద్దాంలే, మనకి ఇంకా ఫాస్ట్గా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, ఇంకా నైట్ వరకు మనం ఎక్స్టెండ్ చేసేద్దాం అని చెప్పి మన బాడీని ఫాస్టింగ్ కాకుండా స్టార్వింగ్ చేస్తారు. ఫాస్టింగ్కి స్టార్వింగ్కి డిఫరెన్సెస్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మన బాడీని ఎటువంటి సఫరింగ్ లేకుండా ఎంజాయ్ చేస్తూ మన యొక్క ఫాస్టింగ్ని ప్రొలాంగ్ చేయడం ఈజ్ కాల్డ్ ఫాస్టింగ్. అదే మీకు ఆకలేస్తున్నా, తలనొప్పి వస్తున్నా, మనకి చాలా ఇబ్బందిగా ఉన్నా ఆ ఫాస్టింగ్ని ప్రొలాంగ్ చేయడాన్ని స్టార్వింగ్ అంటారు. సో ఈ ఫాస్టింగ్ని మనం అలవాటు చేసుకొని దాన్ని మరీ ఎక్స్టెండ్ చేసేసి మరీ ఇబ్బంది పెట్టకూడదు మన బాడీని. మనం ఫాస్టింగ్ చేసినప్పుడు మన యొక్క ఇన్సులిన్ సెన్సిటివిటీ అవుతుంది, రెసిస్టెన్స్ నుంచి సెన్సిటివిటీ అవుద్ది, అలాగే మీ యొక్క ఫ్యాట్ బర్నింగ్ కూడా చాలా మంచిగా అవుద్ది. సో దాన్ని మరీ ఎక్సెసివ్, టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్ అండి. సో మనం మరీ ఎక్కువ చేసి ఎక్సెసివ్ ఫాస్టింగ్ చేసి దాన్ని మన యొక్క మెటబాలిజం కిల్ అయ్యేలా చేయకూడదు. సో మనం పర్ డేకి ఎన్ని క్యాలరీస్ కావాలో మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాసెస్లో తెలుసుకున్నాం కదా. మనం ఫాస్టింగ్ చేసినప్పటికీ పర్ డే మన క్యాలరీస్ మట్టుకి మనం మీట్ అవ్వాలి. ఎప్పుడైతే మన క్యాలరీస్ని మనం మీట్ అవ్వలేదో మనకి విపరీతమైన లో ఇన్ ఎనర్జీ, నెక్స్ట్ డే మీరు వర్కౌట్ చేయలేరు, అండ్ ఆల్సో మీ యొక్క మెటబాలిజం అనేది పడిపోతుంది. ఎందుకంటే మీ యొక్క బాడీయే మీ యొక్క ఆర్గాన్స్ యొక్క ఎఫిషియన్సీని కిల్ చేసేస్తుంది. అప్పుడు మీరు వర్కౌట్ ఇంటెన్స్గా చేయలేరు, అండ్ ఆల్సో మీకు ప్రాపర్ ఎనర్జీ ఉండదు, ప్రాపర్ స్లీప్ ఉండదు, అండ్ ఆల్సో యూ విల్ బీ ఇన్ ఏ హ్యాంగ్రీ మోడ్. హ్యాంగ్రీ అంటే ఏంటంటే మీరు ఆకలేస్తుంది, అదే ఆకలిని ఎక్కువసేపు ప్రొలాంగ్ చేస్తే ఏమవుద్ది, మీకు కోపం వస్తుంది, యాంగ్రీ అంటారు. సో ఈ హంగ్రీ ప్లస్ యాంగ్రీ ఈజ్ కాల్డ్ హ్యాంగ్రీ మోడ్ అంటారు అనమాట. ఈ హ్యాంగ్రీ మోడ్లో పొద్దున్నుంచి మీరు సాయంత్రం వరకు మీరు కంప్లీట్ ఫాస్టింగ్ చేసి సడన్గా మీ ఫ్రెండ్ ఏదైనా పార్టీ ఉందనో, లేకపోతే మీ యొక్క రిలేటివ్స్ కంప్లీట్ జంక్ ఫుడ్ ఇంటికి పట్టుకొని తీసుకొచ్చిన, ఆర్ ఎనీ అదర్ మెథడ్, అంటే లైక్ ఐఎమ్ టెలింగ్ వేరియస్ ఎగ్జాంపుల్స్, ఇలాగే జరగాలని లేదు, ఏదో ఒక విధంగా మీ కంటి ముందు మీ ఫేవరెట్ జంక్ ఫుడ్ ఉంటే ఏమవుద్ది, వి కాంట్ స్టాప్. ఆ హ్యాంగ్రీ మోడ్లో మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది తెలియకుండా మనం పొద్దున్న ఆల్రెడీ అంతా ఫాస్టింగ్లో ఉన్నాం, మనం ఏది పడితే అది తినొచ్చు అని చెప్పి వీ విల్ గో ఇన్ టు హ్యాంగ్రీ మోడ్. అంటే కొంతమంది ఎలాగా అంటే అది 1 డేలో జరగాలని లేదు, కొంతమంది 5 రోజులు చాలా క్లీన్గా తిని లాస్ట్ 2 days ఏం చేస్తారు, సో 5 days మనం పర్ఫెక్ట్గా చేసాం కాబట్టి ఒక 1 day తింటే ఏం అవ్వదు అని చెప్పి కంప్లీట్ స్పాయిల్ చేసేస్తాం. సో అలాగే ఎక్స్టెండెడ్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన మెటబాలిజం తగ్గిపోద్ది, మన యొక్క బాడీ ఎఫిషియన్సీ తగ్గిపోద్ది, అండ్ మెయిన్ థింగ్ ఏంటో తెలుసా అండి, ముందు మీ యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోద్ది, రోగ నిరోధక శక్తి తగ్గిపోద్ది. దానివల్ల ఈజీగా కోల్డ్ ఫ్లూ వచ్చిందంటే 5 to 7 days కంప్లీట్ ఆఫ్ ట్రాక్ అయిపోతారు. సో ఇలాంటి హేస్టీ ఆర్ ఇలాంటి ఎక్సెసివ్ ఫాస్టింగ్ని అస్సలు చేయొద్దు. ఓకే, సో ఎక్స్టెండెడ్ ఫాస్టింగ్, టూ మచ్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ఫాస్టింగ్ అనేది చేయొద్దు. అండ్ ఈ ఎక్సెసివ్ ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే మీ కార్టిసాల్ లెవెల్స్ హై అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ హ్యాంగ్రీ మోడ్. హంగ్రీ ప్లస్ యాంగ్రీ. కార్టిసాల్ మోడ్ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో మీ స్ట్రెస్ లెవెల్స్ పీక్లోకి వెళ్ళిపోద్ది. దట్ విల్ ఎయిడ్ టు ఈట్ మోర్ calorie dense food rather than nutrient dense food. So stay away from excessive fasting.
మీరు ఫాస్టింగ్ చేసినప్పటికీ పర్ డే మీరు ఎన్ని క్యాలరీస్ తినాలో మీ యొక్క ఆర్ఎంఆర్ కన్నా ఎక్కువ ఫుడ్ తినాల్సిందే. అండ్ నెక్స్ట్ థింగ్ మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే జీరో కార్బోహైడ్రేట్ డైట్స్. చాలామంది కార్బ్స్ని తగ్గిస్తే మనకి ఫ్యాట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవుద్ది అని చెప్పి ఒక కార్బోహైడ్రేట్స్ని ఒక బద్ధ శత్రువులా చూస్తారు. అలా చేయొద్దు. ఎప్పుడు కార్బోహైడ్రేట్స్ మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయొద్దు. జీరో కార్బ్ చేయొద్దు, మినిమం కార్బ్ చేయండి కానీ జీరో కార్బ్ చేయొద్దు. సో ఈ యొక్క కార్బోహైడ్రేట్లో కూడా 2 వెరైటీస్ ఉంటాయి, వాటర్ సాల్యుబుల్ కార్బోహైడ్రేట్, వాటర్ ఇన్సాల్యుబుల్ కార్బోహైడ్రేట్. సో ఈ వాటర్ ఇన్సాల్యుబుల్ కార్బోహైడ్రేట్ ఈజ్ కాల్డ్ ఫైబర్. మీ బాడీకి ఫైబర్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫైబరస్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి, లైక్ బెర్రీస్ కానీ, లేకపోతే నేరేడికాయలు కానీ, సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానీ రెగ్యులర్గా తీసుకుంటే ఏమవుతుందంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు మీకు బ్లోటింగ్ రాకుండా మంచిగా, బ్లోటింగ్ అంటే ఏంటంటే మీ యొక్క అప్పర్ అబ్డమన్ అనేది కొంచెం ముందుకు వస్తుంది, చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ఆ గ్యాస్ ఏదో మన బాడీలో ఉండిపోయి బయటికి రాక చాలా ఇబ్బందిగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బ్లోటింగ్ అనమాట. సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే వెన్ దెర్ ఈజ్ నో కార్బోహైడ్రేట్ అట్ ఆల్. సో మీరు కార్బోహైడ్రేట్ తింటే ఏమవుతుందంటే మీ యొక్క బాడీకి అతన్ని బ్రేక్ డౌన్ చేయడం చాలా చాలా సింపుల్. కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ డౌన్ చేయడం సింపుల్. సో కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ డౌన్ చేసి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చి అప్పుడు మన బాడీకి కొంత శక్తి ఇస్తుంది అన్నమాట. ఆ శక్తి ఏంటి, ఆల్రెడీ నేను కార్బోహైడ్రేట్స్ బ్రేక్ చేసింది కదా, సో ఈ ప్రోటీన్ ఫ్యాట్స్ని కూడా బ్రేక్ డౌన్ చేస్తుంది. సో మీరు కార్బోహైడ్రేట్స్ ఫైబర్ అసలు ఏం తినకుండా ఓన్లీ ప్రోటీన్ ఫ్యాట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినా మీకు అది బ్రేక్ డౌన్ అనేది అవ్వదు. అదే అంటాను, యు ఆర్ నాట్ వాట్ యు ఈట్, యు ఆర్ వాట్ యు అబ్జార్బ్. సో మీ బాడీకి వంట పట్టాలి అంటే మీరు కార్బోహైడ్రేట్ కంపల్సరీ తినాల్సింది. ఈ లేటెస్ట్ రీసెర్చ్ ఆర్ బై మై గురు చార్ల్స్ పౌల్క్విన్ ఏం చెప్తారు అంటే మీరు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్తో పాటు హై నాన్ వెజ్ ప్రోటీన్ కూడా మీరు తిన్నా ఉపయోగం ఉండదు, బ్రేక్ డౌన్ అవ్వదు. ఎందుకంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ బ్రేక్ డౌన్ చేయడానికి మన బాడీకి కొంత ఎనర్జీ కావాలి. సో మన యొక్క ప్రోటీన్ని బ్రేక్ డౌన్ చేయడానికి కూడా కొంత ఎనర్జీ కావాలి. సో 2 కాంప్లెక్స్ అయ్యేసరికి మీకు ఒక గట్ ఇష్యూస్ వస్తాయి బ్రేక్ డౌన్ చేయలేక. ఓకే, సో కంపల్సరీ జీరో కార్బ్ చేయొద్దు. ఫ్రూట్స్లో ఆల్ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి. అండ్ వెజిటబుల్స్లో కూడా వాటర్ ఫిల్లింగ్ వెజిటబుల్స్ లైక్ కుకుంబర్, కీరా, లేకపోతే క్యారెట్ ఆర్ ఎనీథింగ్ వాటర్ ఎక్కువ ఉన్న ఆకుకూరలు, ఇవన్నీ మీరు ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే బ్రేక్ డౌన్ అనేది ఈజీగా అవుతుంది. సో మీరు ఓన్లీ నాన్ వెజ్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు మీరు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ చాలా ఎక్కువ తీసుకోవాలి. కుకుంబర్, బెర్రీస్, ఫ్రూట్స్ అండ్ ఆల్సో వాటర్ ఫ్లషింగ్ వెజిటబుల్స్ లైక్ బెల్ పెప్పర్స్, ఓకే, క్యాప్సికమ్, ఇవన్నీ మీరు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే క్రూసిఫెరస్ వెజిటబుల్స్ లైక్ క్యాలీఫ్లవర్, బ్రోకలీ అండ్ ఆల్సో క్యాబేజ్, ఇలాంటివి ఎక్కువ హై ఫైబర్ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీకి ఆ ప్రోటీన్ వంట పట్టి సో ఇట్ విల్ ఎయిడ్ ఫర్ ఫ్యాట్ లాస్ అండ్ రిటైన్ మజిల్. ఓకే, మీరు కార్బోహైడ్రేట్ లో కార్బోహైడ్రేట్ చేయండి. ఎస్పెషల్లీ నేనైతే ఏం చెప్తానంటే మీరు కార్బోహైడ్రేట్ తినడానికి 2 సార్లు అర్హులు. ఒకటి మీరు వర్కౌట్ చేసినప్పుడు, ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నప్పుడు, అండ్ నెక్స్ట్ నిద్రకి ముందు. మీరు ఎప్పుడైతే డిన్నర్స్లో మీరు కార్బోహైడ్రేట్ తింటారో అప్పుడే మీకు కంటిన్యూట్ సౌండ్ స్లీప్ వస్తుంది. అంతేగాని నైట్ టైం మీరు కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేశారనుకోండి మీకు అసలు నిద్రే పట్టదు. అండ్ ఫైనల్గా వచ్చేసి ఈ యొక్క ఫ్యాట్ లాస్ సప్లిమెంట్స్. సో చాలామందికి ఆ యొక్క టెంప్టింగ్ సెన్సేషన్ ఉంటుంది అనమాట, వెంటనే నేను ఒక ఫ్యాట్ బర్నర్ వేసేస్తే నాకు ఫ్యాట్ లాస్ అయిపోతుంది అనేది చాలా పొరపాటు. ఒకటి, మీరు తినాల్సిన క్యాలరీస్ కన్నా తక్కువ తినాలి. ఆ తినాల్సిన దానికన్నా తక్కువ తినాలి. అండ్ ఆల్సో అప్పుడే ఈ యొక్క ఫ్యాట్ బర్నింగ్ సప్లిమెంట్స్ అనేది పనిచేస్తాయి. మీరు క్యాలరీ డెఫిషిట్లో లేకుండా ఎంత పడితే అంత తినేసి మీరు మళ్ళీ ఈ యొక్క ఫ్యాట్ బర్నింగ్ సప్లిమెంట్స్ చేసుకుంటే వాటి వల్ల ఉపయోగం ఉండదు. మీకు గట్ ఇష్యూస్ వస్తాయి, మీకు యాంగ్జైటీ లెవెల్స్ అనమాట, ఊరికే చెమటలు పట్టేయడం అండ్ ఊరికే కంగారు పడిపోవడం అండ్ మీకు డెసిషన్ పవర్ కూడా బాగా తగ్గిపోదు. సో మీరు ఈ యొక్క ఫ్యాట్ బర్నింగ్ సప్లిమెంట్స్ ఇవన్నీ వాడడం శుద్ధ వేస్ట్. సో దాని బదులు మీరు క్యాలరీ డెఫిషిట్ మెయింటైన్ చేసి తినాల్సినవి అన్ని కడుపు నిండా తింటూ మీ యొక్క మెటబాలిజంని మెయింటైన్ చేస్తూ మీ యొక్క మజిల్ని మెయింటైన్ చేస్తూ ఫ్యాట్ లాస్ అవ్వడమే చాలా ఈజీ. దట్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్. నేను ఎప్పుడు సస్టైనబిలిటీకి నేను చెప్తాను. సో మీరు ఫ్యాట్ లాస్ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది,
ఇప్పటికప్పుడు టెంపరీగా మీరు ఫ్యాట్ లాస్ అయినప్పటికీ మీరు అగైన్ ఏ ఫెస్టివల్ సీజను లేకపోతే ఏ వడ్ యూ కాల్ వెడ్డింగ్ సీజన్స్ ఇవన్నీ వచ్చిన టైంలో అగైన్ మనం వెయిట్ పుట్ ఆన్ అయిపోయి మళ్ళా మనం ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే మళ్ళా మనం ఆ యొక్క ఫ్యాట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ సప్లిమెంట్స్ వైపే మన యొక్క ఫోకస్ మళ్ళీ పెరుగుద్ది, కానీ ఆ సస్టైనబుల్ ఫ్యాట్ లాస్ అనేది జరగదు. మనకి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ ఉన్నప్పుడు మీరు 10 కిలోలు 15 కిలోలు పెరగరు, మీరు మహా అయితే 2 to 3 కిలోస్ పెరుగుతారు. దాన్ని మళ్ళా గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్ అవ్వడం చాలా ఈజీ. ఈవెన్ దో అంటిల్ 8 కిలోస్ వరకు తగ్గించడం చాలా ఈజీ. అదే మీరు 15 కిలోస్ 25 కిలోస్ మళ్ళీ పెరిగిపోయారు అనుకోండి, అగైన్ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో మీరు అందుకనే ఈ ఫ్యాట్ బర్నింగ్ సప్లిమెంట్స్ని అసలు పరిగణలోకి తీసుకోవద్దు. దట్ విల్ మన హార్ట్ రేట్ పెంచేస్తుంది, మన యొక్క బ్లడ్ ఫ్లో పెరిగిపోతుంది, యాంగ్జైటీ అటాక్స్ అండ్ మన యొక్క బ్లడ్ రష్ ఎక్కువైపోద్ది. ఇలాంటివి వల్ల చాలా అనర్థాలు చాలా ఉంటాయి. సో స్టే అవే ఫ్రమ్ దోస్ ఫ్యాట్ బర్నింగ్ సప్లిమెంట్స్. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఒలింపిక్ లెవెల్ ట్రైనర్స్ కానీ లేకపోతే ఫిట్నెస్ ట్రైనర్స్ కానీ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండడం వల్ల దే విల్ డూ సమ్ షార్ట్ కట్స్, అంటే కార్బ్ అండ్ వాటర్ సైక్లింగ్ అంటారు అనమాట. సడన్గా ఇప్పుడు ఒక కిక్ బాక్సింగ్ కానీ లేకపోతే నార్మల్ బాక్సింగ్ ఛాంపియన్స్ ఏం చేస్తారు, అప్పటికప్పుడు ఒక 5-6 డేస్లో నేను 7-8 కిలోస్ తగ్గిపోవాలి అంటే వాళ్ళు కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేసి, సాల్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి, వాటర్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి, డ్రైన్ అవుట్ చేసేసి, కంప్లీట్ బాడీలో ఉన్న వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా ఫ్లష్ అవుట్ చేసేసి వాళ్ళు స్ట్రీమ్ మెథడ్స్కి వెళ్ళిపోయి వాళ్ళు ఇప్పటికప్పుడు 8 to 10 కిలోస్ తగ్గిపోతారు. జస్ట్ 5 to 6 డేస్లో 8 to 10 కిలోస్ తగ్గిపోతారు. దట్ విల్ కాజెస్ లాట్ ఆఫ్ డ్యామేజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ ఎక్స్పర్ట్. ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ లేకుండా ఇలాంటి ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ థింగ్స్ అస్సలు చేయకూడదు. జస్ట్ ఫెయింట్ అయిపోతారు అండ్ లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది అండ్ ఆల్సో దట్ మే లీడ్ టు డెత్ ఆల్సో. సో ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ ఎక్సెసివ్ ఫ్యాట్ లాస్ లైక్ అథ్లెట్స్ చేసేవి మీరు వితౌట్ కన్సల్టింగ్ ఎనీ ఎక్స్పర్ట్ ఆర్ డాక్టర్స్ అడ్వైజ్ మీరు చేయమంటే చేయకూడదు. సో ఈ యొక్క 5 ప్రాబ్లమ్స్ని మీరు లిస్ట్ అవుట్ చేసుకొని ఈ యొక్క 5 ప్రాబ్లమ్స్ని మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో ఇలాగ అవాయిడ్ చేయకుండా ఈ కన్ఫ్యూజన్ని మొత్తం దూరం చేసుకోవాలి అంటే ప్లీజ్ అటెండ్ మై వెబినార్. ఎవ్రీ వెడ్నెస్డే విల్ బీ ఇన్ ఇంగ్లీష్. సో మీరు ఆ వెబినార్కి అటెండ్ అయ్యి ప్రాపర్ సిస్టమ్ని తెలుసుకోండి. ఆటోమేటికల్గా ఒక సిస్టమ్ అనేది మీరు కనుక ఫాలో అయితే మీరు ఫెయిల్ అవ్వరు. పీపుల్ ఫెయిల్ బట్ ఎ సిస్టమ్ నెవర్ ఫెయిల్. ఇఫ్ యూ వాంట్ దట్ సిస్టమ్ రియల్లీ, ఇఫ్ యూ వాంట్ దట్ ఈజ్, మీరు ఫాలో అయితే చాలు, మీ కిడ్స్ ఆటోమేటికల్గా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. వాళ్ళకి మళ్ళీ చెప్పక్కర్లా. ఇప్పుడు నేను నేర్చుకుని ఒకరికి చెప్పాలి అని చెప్పక్కర్లా. యూ విల్ బికమ్ అన్ ఇన్స్పిరేషన్. సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్పైర్ others, please do attend my webinar. So the links are displayed below. So please attend and get the proper service. Bye.